అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. అందరూ గట్టిగా నాతో పాటు అందరూ కూడా గట్టిగా చెప్పండి. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. గట్టిగా, నేనెప్పుడు బలహీనుడునో నేను అప్పుడే బలవంతుడను. భక్తుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న చక్కని మాట. నేను ఎప్పుడైతే బలహీనుడనో నేను అప్పుడే బలహీనుడను అనంటే శరీరానికి కలిగిన బలహీనత మాత్రమే కాదు. ఈ బలహీనతల్లో ఏమేం బలహీనతలు వచ్చున్నాయి అనే మాటలు అక్కడ రాస్తూ అంటాడు. చూడండి, బలహీనతలలోను ఒకటి నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను. చూడండి, ఇవన్నీ కూడా పౌలు గారికి వచ్చిన బలహీనత. గొప్ప సేవ చేస్తున్నాడు దేవుని కొరకు. తాను సౌలుగా ఉన్నప్పుడు తాను హింసించిన విధానం, తాను నడిచిన విధానం, తన ప్రవర్తన, ఇవన్నీ కాస్త పక్కన పెడితే పౌలుగా మారిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఇప్పుడు బలహీనుడను. నేను బలహీనుడను కనుక నా మీద నిందలు వస్తున్నాయి. చెప్పండి, ఇబ్బందులు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, ఉపద్రవములు వస్తున్నాయి అని ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఇవన్నీ నాకు కలిగినప్పుడు నేనేం బాధపడట్లేదు, నేను సంతోషిస్తున్నాను. ఎందుకనంటే నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడు. చాలా మంది నిందలు, ఇబ్బందులు, ఇంకేమున్నాయి అక్కడ, హింసలు, ఉపద్రవం కలగని వారి నోట నుండి వచ్చే నెక్స్ట్ మాట, ఇంతకు దేవుడు ఉన్నాడా, ఇంతకు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, ఇంతకీ నేను నమ్ముకున్న దేవుడు నా పక్షాన ఏమైనా కార్యము చేస్తున్నాడు, ఎంత కాలముగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా, ఈ ఆలోచన ప్రతి వ్యక్తిలో మెదులుతూ ఉంటుంది. సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, నెలలుగా ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, మానక మందిరానికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, సేవకులకు సహకరిస్తున్నాను, ఎన్నో పనులు చేస్తున్నాను కదా. ఈ బలహీనతలు వచ్చినప్పుడు ఏమండి, మీకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇంత చేస్తున్న నాకు ఎందుకు రావాలి, ఎంతగా కష్టపడుతున్న నాకు ఎందుకు రావాలి? నేను అంటాను, మీరు ఎన్ని చేసినా పౌలు భక్తుడంతో కానీ మీరు ఎవరు చేయలేదు తెలుసా? చేసుంటారా? పౌలు భక్తుడు మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, ఒక డైనమిక్ మాట. ఈ రోజు వరకు ప్రపంచంలో అంత డేర్గా, అంత డైనమిక్ మాట ఎవరు చెప్పుండరు. ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా నడుచుకుంటున్నాడంట? అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే చేతులతో కలిగిగా చెప్పండి. అర్థమైందా? ఎంత అద్భుతమైన మాట అది. ఆ మాట ఒకసారి చదవమా. 11వ అధ్యాయం 1వ వచనం, 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును, అంటే ఇప్పుడు నా వైపు చూడండి. పౌలు భక్తుడిని పోలి మనం నడుచుకుంటే ఎవరిని పోలి నడిచినట్టు? అంతే.
అంత డిఫరెన్స్ ఏమి? అంతగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు అని అంటే అతనికి కలిగిన బలహీనతలలో ఆయన ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాడు. ఎందుకయ్యా సంతోషిస్తున్నామంటే నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడు. నిందలు అనేది ప్రతి మనిషికి వస్తాయి. సామాన్యుడికి వస్తుంది, ధనవంతుడికి వస్తుంది, గొప్పవాడికి వస్తుంది, పేదవాడికి వస్తుంది, ఐశ్వర్యవంతుడికి వస్తుంది. ఏమండి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాడికి వస్తుంది, సేవకుడికి కూడా నింద రాదు అనే మాట. నువ్వు ఎంతో భక్తి చేసినా, ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో ఉన్నా, ఎన్ని ప్రార్థనలే చేసినా, ఎన్ని ఉపవాసాలే ఉన్నా నింద